హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఇవాళ అయితే బ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ బ్లాగ్ అంటే మ్యాక్సిమం ఏముంటుంది, గట్టిగా కొడితే డిన్నర్ ప్రిపరేషన్, లేదు అంటే ఏదైనా స్నాక్ ప్రిపరేషన్, ఇవే కదా ఉంటాయి. సో ఇవాళైతే నేను ఒక స్నాక్ చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళ కోసం. నాతో పాటే మీరు కూడా చూసేయండి, ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ని కొంచెం లైక్ చేయండి అబ్బా, అప్పుడే రీచ్ వస్తుంది. లేకపోతే వీడియోస్కి అసలు లైక్స్ లేకపోవటం వల్ల రీచే రావట్లేదు. ఎంత కష్టపడ్డా కూడా 100 వ్యూస్తో ఆగిపోయింది. కాబట్టి ప్లీజ్ కొంచెం లైక్ చేయండి. అలాగే ఏదైనా మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో. ఇవాళ నేను ప్రిపేర్ చేస్తున్నాను బఠానీ చాట్ అండి. మనము అనుకోవచ్చు ఏముందిలే అబ్బా, ఒక కప్పు బయట తినేస్తే పని అయిపోతుంది అని చెప్పి. బట్ వాళ్ళు ఎటువంటి ఆయిల్స్ వాడుతున్నారో, ఎటువంటి ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నారో, ఈ డీటెయిల్స్ ఏవి మనకు తెలియవు కదా. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, చాలా హైజీనిక్గా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను బఠానీ దొరుకుతుంది కదా మనకు మార్కెట్లో, వాటిని తీసుకొచ్చి ఒక టీ గ్లాస్ అంతా నానబెట్టేసుకున్నానండి. పొద్దునే నానబెట్టుకుంటే మనం సాయంత్రం చాటుకి రెడీ అయిపోతాయి. అందులోనే ఒక పెద్ద ఉల్లగడ్డ అంటాం మేము, దాన్ని పొటాటో అంటారు కదా. ఆ పొటాటోని చెక్కు తీసేసి మిడిల్లోకి కట్ చేసి ఒక 6-7 విజిల్ రాణించుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని తీసేసుకొని కొద్దిగా బెల్లాన్ని వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఆ కుక్కర్ పైన పెట్టింది గ్లాస్లో అదే అనమాట. చింతపండు తొందరగా నానిపోతుందని అలా పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, మనకు బఠానీ చాట్ కోసం బఠానీకి విజిల్స్ కూడా వచ్చేసాయండి. ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను బఠానీ ఉడికాయా లేదా అని చెప్పి. చూస్తున్నారు కదా, చేతులతో అలా అనగానే స్మాష్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఉడకలేదు అని అనుకోండి, ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రాణించుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది చూసేద్దాం. ఒక ప్యాన్లో కొద్దిగా నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. జీలకర్ర చక్కగా వేగిపోయిన తర్వాత అందులోనే 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. అవి వేగేలోపు మన బఠానీ కొంచెం చల్లబడింది కదా. ఇప్పుడు కొద్దిగా బఠానీని తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ టైంలో 1 టీ స్పూన్ అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేసుకొని వేయించుకోవాలన్నమాట. మనము ఇది హడావిడిగా చేసామనుకోండి, ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోండి. ఆ తర్వాత ఒక అరకప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోండి. కొంచెం పెద్ద సైజు అనుకోండి, 1 టమాటో అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయేంత వరకు మనము వేయించుకోవాలి. ఇందులోనే నేను మసాలాలు కూడా యాడ్ చేస్తున్నానండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారపొడి, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు మనము వేయించుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు బెల్లం కలిపి, అది కొంచెం బాగా నీళ్ళలాగా చేసేసుకొని చింతపండు పులుసును ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనకు చాట్ అనేది కొంచెం కట్టామిట్టగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేశాను. మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే బెల్లం స్కిప్ చేసి చింతపండు ఒకటి జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న పొటాటో ఉంది కదా, ఆ పొటాటోను ఇలాగా స్మాష్ చేసుకొని మనము బాండీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పెట్టుకున్నాం కదండి, బఠానీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం కలిసిపోయేలాగా, అంటే మనం వేసిన మసాలాలు, చింతపండు పులుసు ఇవన్నీ కలిసిపోయే వరకు మనము చక్కగా కలుపుకోవాలి. అన్నీ కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇలా ఉడికించుకున్న బఠానీని నీళ్ళతో సహా వేసేసుకోండి. ఎందుకంటే చాలామంది బఠానీ ఉడికించి ఆ నీళ్ళను పారేస్తూ ఉంటారండి. ఆ నీళ్ళలో చాలా రకాల మనకి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా వాటిల్లోనే ఉంటాయన్నమాట. అలాగే మనము ఎంత అయితే చాట్కి అవసరమవుతాయో సరిపడా నీళ్ళను కూడా వేసేసుకొని పైనుంచి కొత్తిమీరను స్ప్రింకిల్ చేసుకుంటే అంతే అండి, ఎంతో ఎంతో టేస్టీ అయిన
బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. సాయంకాలం సమయంలో ఇలా ఎమ్మీగా చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు అర్థం అవ్వాలని ఒక్కొక్క ప్రాసెస్ స్లోగా చెప్పాను కాబట్టి మీకు ఇంతసేపు పట్టింది అనిపిస్తుంది. మీరు ప్రిపేర్ చేశారు అంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఇంట్లో అందరూ కూడా టమ్మీ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఒకే ఒక లైక్ చేసి మీ సపోర్ట్‌ని నాతో పంచుకోండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైనుంచి నేను పచ్చిగా ఉల్లిపాయలు, కొత్తిమీర, సన్నని కారపూస స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. చాట్‌లో పచ్చి ఉల్లిపాయ తగిలితే ఉంటుంది మజా. హుహు. చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంటిల్ టేక్ కేర్. బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.